పెళ్ళయ్యాక మిగతా శారీరకమైనటువంటి ఉత్సాహం ఎక్కువుంటది. త్వరగా ఇష్టపడతారు. ఇప్పుడంటే కొంతమంది నిరోధులా లేకపోతే ఇతరత్రా పెట్టుకొని పిల్లల్ని లేట్‌గా కందాం అనుకుంటున్నారు గానీ, ఇదివరకు అట్లా విపరీతంగా కంటం వెంట వెంటనే ఉండేది. అయితే ఈ కనడానికి హాస్పిటల్‌లో అయ్యే ఖర్చులకి భయపడేటటువంటి పరిస్థితి మధ్య తరగతికుంటది. పేదలకి ఉంటది. ఖర్చులకి భయం. గవర్నమెంట్ హాస్పిటల్‌లో ప్రసవం అంటే నరకం. ఎందుకంటే రోజు రోజుకి ప్రసవాలు అక్కడ పెరిగిన దానికి తగిన వసతులుండవు. ప్రైవేట్ ఆస్పత్రిలో మనం డెలివరీకి తీసుకువెళ్తే బిఫోర్ డే రమ్మంటారు. నొప్పులొచ్చే ముందు రోజున డేట్ లెక్కగట్టి, తర్వాత 2 రోజుల దాకా ఉంచుతారు. దాదాపు 3, 4 రోజులు. అక్కడ రూమ్‌లో ఉండటానికి అయ్యే ఖర్చు, అలాగే ట్రీట్మెంట్ అదే దానికి డెలివరీకి అయ్యే ఖర్చు, ఇవి మనం ప్రిపేర్ అయి ఉండాలి. గవర్నమెంట్ హాస్పిటల్‌లో అయితే ఇవాళ చేరిస్తే డెలివరీ రోజున రమ్మనమంటారు. డెలివరీ అయిపోయిన తర్వాత ఒకే బెడ్ మీద ఇద్దరిని పడుకోబెట్టేవి కూడా ఉంటాయి. స్టిల్ నౌ ఆ దరిద్రం అట్లాగే ఉంది. అయి డెవలప్ చేయట్లా. అది డెవలప్ చేయకుండా రాజశేఖర్ రెడ్డి టైంలో ఏం చేశారంటే ఆరోగ్యశ్రీ కింద ఈ డెలివరీలు పెట్టేశారు. దాంతో ప్రైవేట్ ఆస్పత్రుల్లో వాళ్ళు శుభ్రంగా ట్రీట్మెంట్. అయితే అక్కడ ఎవరికాళ్ళకి సింగిల్ బెడ్ ఇస్తారు. రూమ్స్ ఇవ్వరు అక్కడ దాంట్లో ఆరోగ్యశ్రీలో. కానీ సింగిల్ బెడ్ అయితే ఇస్తారు. కాబట్టి కొంతవరకు సేఫ్ అనుకున్నాం. దాంతో జననాలు పెరుగుతాయి అనుకుంటే ఈ మారిన కాలమాన పరిస్థితులలో ఎక్కువ మందిని కనకపోవడం జరుగుతుంది. ఇప్పుడిప్పుడే మొన్ననే బాబు గారు చెప్పారు. ఎక్కువ మందిని కనండి అని పిలుపునిస్తున్నారు. ఇంతకాలం ముగ్గురొద్దు, ఇద్దరు ముద్దు, ఇద్దరొద్దు, ఒక్కరు ముద్దు ఇట్లాంటివి చెప్పుకొచ్చారు. ఇప్పుడు అట్లాంటి దాని నుంచి ఇద్దరు కాదు నలుగురిని గాను, నలుగురిని కాదు అరడజన మందిని గాను దేశాన్ని బాగు చేయని చెప్పుకొస్తున్నారు. దాంతో కనడానికి రెడీ అవుతుంటాయి. ఇప్పుడు ఆరోగ్యశ్రీలో గవర్నమెంట్ హాస్పిటల్లో మాత్రమే ఈ సాధారణ కాన్పులు కావచ్చు, అట్లాగే సిజేరియన్ కావచ్చు, ఇవన్నీ గవర్నమెంట్ హాస్పిటళ్లలో మాత్రమే ఆరోగ్యశ్రీ కింద ఉంటాయి. ప్రైవేట్ ఆసుపత్రుల్లో అది ఉండకుండా తీసేస్తున్నారు అన్నటువంటిది సాక్షి రాస్తుంది. ఇదే జరిగితే గనక బాబు గారి ఆశయాలకి గండిపడినట్టే. ఒక్కసారి ఆలోచించుకోవాల్సి ఉంది.